విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చట్టం రూపొందించడంలో ఏకపక్షంగా వ్యవహరించడం, ఎవరిని సంప్రదించకుండా ఎక్కడ కూడా ఒక కన్సల్టేషన్, జనరల్గా ఇలాంటి మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో, రాజకీయ పార్టీలతో కానీ, ప్రజా సంఘాలతో కానీ, ఆందోళన చేసే ఉద్యమకారులతో, ప్రజలు కూడా బై అండ్ లార్జ్ ప్రజాభిప్రాయాన్ని సేకరించి తద్వారా న్యాయమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గం చూపించాలి. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగింది అని ఎవరూ భావించకుండా అందరికీ సమన్యాయం చేశామని ఒక పద్ధతి ప్రకారం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే దానివల్ల ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. దీన్ని విభజన కూడా మర్చిపోయి ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అట్లా చేయకుండా ఇష్టానుసారంగా ఏకపక్షంగా వ్యవహరించారు. ఫైనాన్షియల్ రిపర్కషన్స్ని ఎక్కడా దృష్టిలో పెట్టుకోలేదు. ఇంకొక పక్క విభజన బిల్లులో కనీస ఉద్దేశాలు కూడా చెప్పలేకపోయారు. ఫైనల్గా ఇవన్నీ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని వల్ల ప్రజల్లో ఎక్కడా లేనటువంటి ఆవేశం, కోపం, అభద్రతా భావం, అంతేకాకుండా మాకు ఇంత అన్యాయం జరిగిందని అనుగుణమున ప్రజలు బాగా బాధపడే పరిస్థితి వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే ఈ సెంట్రల్ యాక్ట్ నోటిఫై చేసినప్పుడు డేట్స్ కూడా మీకు తెలుసు. 1 మార్చి 2014లో ముందు గెజెట్ ఆఫ్ ఇండియా 6లో నెంబర్ 6 కింద ప్రెసిడెంట్ అసెంట్ తేవడం, మళ్ళీ నెంబర్ 560 డేటెడ్ 4th మార్చ్ 2014లో 2nd జూన్ 2014 అపాయింటెడ్ డేగా డిక్లేర్ చేయడం. అపాయింటెడ్ డేగా డిక్లేర్ చేసిన రోజు కూడా మీరు చూస్తే ఇటలీ రిపబ్లిక్ డే. అంటే ఒకరోజు అటు పెట్టచ్చు, ఒకరోజు ఇట్లా పెట్టచ్చు, ఇంకా ముందు వెనకలు కూడా పెట్టచ్చు. ఇటలీ రిపబ్లిక్ డేన అపాయింటెడ్ డే డిక్లేర్ చేయడం అనేది ఒక శాడిజానికి, ఒక కక్షకు నిదర్శనం. దాంట్లో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఈ బిల్లో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కడా డిస్కస్ చేయలేదు, సమస్యల పరిష్కారానికి ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా చేశారు. దీనివల్ల చాలా కాంట్రడిక్షన్స్ వచ్చాయి, ఒమిషన్స్ అండ్ కమిషన్స్ దొర్లాయి, చాలా అసంతృప్తిగా వచ్చే పరిస్థితి వచ్చింది, అసంపూర్ణంగా వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మీరు చూస్తే ఇంకా ఒక బాధాకరం ఏంటంటే దీనివల్ల కాంట్రవర్సీస్, కాంట్రడిక్షన్స్, లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. సరిగా చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటివి కాదు. ఒక 2-3 డికేడ్స్ ఇవన్నీ కోర్ట్ లిటిగేషన్లో పడిపోయి లేనిపోని సమస్యలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా సమస్యలు కూడగొట్టే పరిస్థితి వచ్చింది. దీనికి అదనంగా ప్రీవియస్గా కూడా చూస్తే 2004-14లో అవినీతి, అసమర్థ పాలన, అభివృద్ధి లేకుండా పోవడం, దీనికి అది యాడ్ అయింది. దానికి తోడు 5 సంవత్సరాలు అవినీతి, అసమర్థ అయితే మిగిలిన 5 సంవత్సరాలు ఆందోళనలు, 2 పక్కల ఆందోళనలు, ఇంకొక పక్క పబ్లిక్ ప్రాపర్టీ నష్టం జరగడం, ఇంకొక పక్క చూస్తే అనిశ్చిత పరిస్థితి కొనసాగింది. దీనివల్ల కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కలుపుకొని మీరు చూసినప్పుడు మొట్టమొదటిది టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోలవరం నేషనల్ ప్రాజెక్టు చేసినప్పుడు పోలవరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయవలసిన బాధ్యత ఆనాటి ప్రభుత్వం పైన ఉంది. ఆ రోజు బూర్గంపాడు, సీతారామనగరం, కొండ్రేక ఇవన్నీ బూర్గంపాడు మండలంలో కామాండ్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి
ఏవైతే ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. ఎప్పుడైతే ఇది జరిగిందో పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాని పరిస్థితికి వచ్చింది. 2 రాష్ట్రాల మధ్య విభేదాలున్నప్పుడు, అందులో ఈ విభజన బిల్లు వల్ల ఇంకా ఇబ్బందులు వచ్చినప్పుడు, కాంట్రడిక్షన్స్ పెరిగినప్పుడు సమస్యని పరిష్కారం చేయాలంటే ఆ రోజు ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఉండాలి. ఇవి కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మండలాలు, అవి కూడా ఇవ్వకుండా చేసిన పరిస్థితిలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్ తీసుకొచ్చి ఏ మండలాలు అయితే ఉన్నాయో ఆ 7 మండలాలు ఆర్డినెన్స్ ద్వారా బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఆ 7 మండలాలు ఇచ్చారు. దానివల్ల కొంత సమస్య పరిష్కారమైంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారు. పరిష్కారం చేయాలంటే తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగా ఒక లిటిగేషన్లో ఉండాలి, చేసినట్టు ఉండాలి, పని సమస్య పరిష్కారం కాకూడదు, ఫలితాలు రాకూడదు, అది వాళ్ళ ఆలోచన. అదే మరి ఇంకొక పక్కన చూస్తే సెక్షన్ 5 అండ్ సెక్షన్ 8 కామన్ క్యాపిటల్ అండ్ ఇట్స్ గవర్నెన్స్ కింద యాక్ట్ ఏం చెప్తున్నారు? ది యాక్ట్ హ్యాస్ ఎంపవర్డ్ ది గవర్నర్ with special responsibility for the security of life, liberty and property of all those who reside in the Greater Hyderabad Municipal Corporation area, GMH area. అన్నప్పుడు ఏంటి, ఈ ఏరియాలో స్పెషల్ రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ, ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉండే వాళ్ళందరి యొక్క ఆస్తులు కాపాడడానికి గవర్నర్కి పవర్ ఇచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం గవర్నర్కి పవర్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఇది చేశారంటే కామన్ క్యాపిటల్ కింద హైదరాబాద్ని ఏమన్నారు? 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్, 10 సంవత్సరాల తర్వాత ఇది తెలంగాణ క్యాపిటల్. ఈ స్పష్టంగా చెప్పినప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎక్కడా వీళ్ళు చెప్పలేదు.